హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు నేను యూబర్ చేశానండి. మీరు ఇప్పుడు చూడొచ్చు, ఇంతకుముందు వీడియో కూడా అప్లోడ్ చేశాను. దాంట్లో ర్యాపిడో చేశాను, అది కూడా సేమ్ టు సేమ్ టైంలోనే. కానీ దానికి దీనికి డిఫరెన్స్, మీకు ర్యాపిడోకి యూబర్కి డిఫరెన్స్ కావాలంటే నేను థర్డ్ వీడియో చేస్తాను. ఆ వీడియో కంపల్సరీ చూడండి. దాంట్లో మీకు అర్థమవుతుంది ర్యాపిడో బెటరా, యూబర్ బెటరా, అమౌంట్ ఏది ఎక్కువ వస్తుంది, ఏది తక్కువ వస్తుంది అనేది దాంట్లో నేను క్లారిటీ ఇస్తాను. మీరు ఈ వీడియో, దీనికంటే ముందు ర్యాపిడో వీడియో ఇదే 13వ తారీఖు డేట్నే చేశాను. అది డే ఉంది, ఇది కూడా 13వ తారీఖుదే. మీకు కావాల్సిన వాళ్ళు ఆ వీడియో చూడండి, గ్యారెంటీ చూడండి, మీకు ఐడియా వస్తుంది. దానికి తర్వాత ఈ యూబర్ వీడియో కూడా చూడండి, యూబర్ది. దీంట్లో మీకు ఐడియా వస్తుంది ఏది బెటర్. అప్పుడు కూడా అర్థం కాలేదంటే నేను మళ్ళీ కొంచెంసేపటి తర్వాత మళ్ళీ థర్డ్ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. దాంట్లో యూబర్ బెటరా ర్యాపిడో బెటరా అనేది నేను క్లారిటీ ఇస్తాను మీకు. ఆ క్లారిటీ ద్వారా మీరు ఏది చేసుకుంటే బెటర్, ఎలా చేసుకుంటే బెటర్, ఏ టైంలో చేసుకుంటే బెటర్ అనేది మీకు క్లారిటీ వస్తుంది. దానివల్ల మీ ఎర్నింగ్స్ అనేది పెంచుకోవచ్చండి. మీరు చూడగలరు. నేను అక్కడ డిఫరెన్స్, ఇన్కమ్ డిఫరెన్స్, ఇక్కడ ఇన్కమ్ డిఫరెన్స్ మీరు చెక్ చేసుకోవచ్చు. మీరు ఈరోజు చూడొచ్చు, నేను 6 ట్రిప్పులు చేశాను. 8 పాయింట్లు ఇచ్చిన డైమండ్ పాయింట్స్. అంటే వాళ్ళు సబ్స్క్రిప్షన్ కోసం ఇది చేస్తుంటారు. 200 పాయింట్స్ 300 పాయింట్స్ తెచ్చుకొని 390 రూపీస్ చేశానండి. అదే 6. అదే ర్యాపిడోలో 8 ట్రిప్స్ కానీ 401 రూపీస్ చేశానండి. మీరు చూడొచ్చు, నేను హయ్యెస్ట్ వచ్చేసి 112 రూపాయలు చేశాను ట్రిప్. ఇది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. కానీ ఎక్కువ నేను ర్యాపిడోనే చేశానండి. 8 ట్రిప్ చేశాను, 12 కిలోమీటర్లు. చూడొచ్చు, దీంట్లో ఓన్లీ పికప్ చేసి డిస్టెన్స్ చూపేది, కానీ ఓన్లీ మనం అక్కడి నుంచి అక్కడ దింపినాం అనేది చూస్తారు. 13 కిలోమీటర్లకు గాను 112 రూపాయలు ఇచ్చానండి. అంటే మినిమం మ్యాక్సిమం 9 రూపీస్ అండి. ర్యాపిడో కొంటే బెటరే, కానీ దీంట్లో కమిషన్ కట్ చేయాలంటారు, కానీ కమిషన్ కట్ చేస్తారు. ఇప్పుడు మీరు ఇన్కమ్ చూడొచ్చు, నా ఇన్కమ్ 390 రూపీస్ వచ్చిందండి. దాంట్లో నేను 100 రూపీస్ పెట్రోల్ తీసేస్తాను అనుకోండి, నా లాభం వచ్చేసి 290 రూపీస్ అండి. పెట్రోల్. దాంట్లో ఇంకోటి ఏమంటే సబ్స్క్రిప్షన్ కూడా ఉందండి. సబ్స్క్రిప్షన్ అంటే వాళ్ళు యాక్చువల్లీ సబ్స్క్రిప్షన్ డబ్బులు తీసుకోరు, కానీ రెగ్యులర్గా కట్ చేస్తుంటారు. ఇంత జిఎస్టీ వాళ్ళు ర్యాపిడో వాళ్ళు జిఎస్టీ ఎలా కట్ చేస్తారో అలా చేస్తారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.